ఒక క్షణం ఊహించుకోండి. మీరు కళ్ళు తెరిచారు. కానీ ఈసారి మీ శరీరం మాంసం కాదు, లోహం. మీ చేతులు ఉక్కు, మీ కళ్ళు కెమెరాలు. మీ మెదడులో ఉన్న ప్రతి జ్ఞాపకం ఉంది. మీ అమ్మ మాటలు, మీ చిన్ననాటి నవ్వులు, మీ భయాలు, మీ కలలు, అన్నీ. మీరనుకుంటారు, నేనే కదా, నేనింకా బ్రతికే ఉన్నాను కదా. కానీ అదే గదిలో కింద చూసినప్పుడు మీ అసలైన మానవ శరీరం నిశ్చలంగా పడి ఉంటుంది. హృదయం ఆగిపోయింది, శ్వాస లేదు. అప్పుడొక భయంకరమైన ప్రశ్న మీ మనసులో వస్తుంది. నేను నిజంగా బతికానా, లేదా నేను చనిపోయానా? ఇదే సైన్స్, తత్వశాస్త్రం రెండింటిలోనూ అత్యంత లోతైన ప్రశ్న. దీనిని మైండ్ అప్లోడింగ్ అంటారు, లేదా హోల్ బ్రెయిన్ ఎమ్యులేషన్. సాధారణంగా చెప్పాలంటే మీ మెదడులోని జ్ఞాపకాలను, వ్యక్తిత్వాన్ని, ఆలోచనలను ఒక రోబోలోకి కాపీ చేయడం. ఇక్కడే భయంకరమైన నిజం మొదలవుతుంది. మీ మెదడును ఒక రోబోలోకి కాపీ చేసి తరువాత మీ మానవ శరీరం చనిపోతే ఈ వీడియో చూస్తున్న మీరు, ఈ క్షణంలో ఉన్న మీ అవగాహన బహుశా అక్కడితోనే ముగిసిపోతుంది. ఆ రోబో మీలా మాట్లాడుతుంది, మీలా నవ్వుతుంది, మీ జోకులు చెప్తుంది, నేనే ప్రేమ్ అని నమ్ముతుంది. కానీ నిజమేంటంటే అది మీరు కాదు. అది మీకు అచ్చుగా ఉన్న ఒక కాపీ మాత్రమే. ఒక పుస్తకాన్ని ఫోటోకాపీ తీసుకొని అసలైన పుస్తకాన్ని కాల్చేస్తే ఫోటోకాపీ ఉంటుంది, కానీ అసలు పుస్తకం పోతుంది. ఇదే టెలిపోర్టేషన్ పారాడాక్స్. పూర్తిగా మీలాంటి ఒక క్లోన్ ఉంటే అది మీరవుతుందా, లేదా మీ జంట మాత్రమేనా? చాలామంది శాస్త్రవేత్తల అభిప్రాయం ఇదే. అది మీరు కాదు, మీలా ఉన్న ఇంకొక వ్యక్తి మాత్రమే. అయితే ఇది ఇప్పుడే సాధ్యమా? 2026 నాటికి సమాధానం లేదు. కానీ మేము చిన్న చిన్న అడుగుల్లో దగ్గరవుతున్నాం. ఇప్పుడు మనం ఏం చేయగలుగుతున్నాం? ఇప్పుడే కొన్ని కంపెనీలు చనిపోయిన వ్యక్తుల మెసేజ్లు, ఈమెయిల్లు, వీడియోలు తీసుకుని వాళ్లలా మాట్లాడే ఒక ఏఐని తయారు చేస్తున్నాయి. మీరు మాట్లాడితే అది వాళ్ల గొంతులో, వాళ్ల స్టైల్లో సమాధానం చెబుతుంది. కానీ అది ఏమీ అనుభవించదు, అది బాధపడదు, అది ఆనందపడదు. అది కేవలం మాటలను అంచనా వేసే ఒక యంత్రం మాత్రమే. మనకు అసలు కావలసింది ఏంటంటే మన మెదడులోని ప్రతి చిన్న కనెక్షన్ మ్యాప్. మన మెదడులో 86 బిలియన్ న్యూరాన్లున్నాయి. అవి ఒకదానితో ఒకటి కలిసే తీరు, అదే మనం. ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు పూర్తిగా మ్యాప్ చేయగలిగింది ఒక చిన్న ఫ్రూట్ ఫ్లై మెదడును మాత్రమే. మనిషి మెదడుకు ఇంకా దశాబ్దాలు పడుతుంది. కానీ ఒక ప్రశ్న మళ్ళీ వస్తుంది. క్వాంటం కంప్యూటర్లు వస్తే? సాధారణ కంప్యూటర్లు మన మెదడు పనిచేసే వేగాన్ని అనుకరించలేవు. కానీ భవిష్యత్తులో క్వాంటం కంప్యూటర్లు మన అవగాహనలోని విద్యుత్ ప్రవాహాన్ని కూడా సిమ్యులేట్ చేయగలవని కొందరు నమ్ముతున్నారు. ఇక్కడే ఒక ఆసక్తికరమైన ఆలోచన ఉంది. మీ మెదడులోని న్యూరాన్లను ఒక్కొక్కటిగా సంవత్సరాల పాటు సిలికాన్ చిప్స్తో మారిస్తే, ఒకరోజు పూర్తిగా రోబోగా మారితే మీరు ఎప్పుడు చనిపోయినట్టు? లేదా మీరు అసలు చనిపోకుండా నెమ్మదిగా మారిపోయారా? ఇదే షిప్ ఆఫ్ థిసియస్ ప్రశ్న. ప్రతి భాగం మారిపోయినా అది అదే నౌకన? ఇదే భవిష్యత్తు మనల్ని ఎదురుచూస్తున్న అతి పెద్ద ప్రశ్న. అమరత్వం కావాలా, లేదా మనిషిగా ఉండటమే అసలైన జీవితం కావాలా? మీరు ఏమెంచుకుంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి సైన్స్, టెక్నాలజీ, భవిష్యత్తు గురించి లోతైన వీడియోలు చూడాలంటే ఇప్పుడే నా ఛానల్ ప్రేమ్ జేవీవీను సబ్స్క్రైబ్ చేయండి. మనమందరం కలిసి భవిష్యత్తును అర్థం చేసుకుందాం.